రెడ్యూస్ అవ్వాలనుకునే వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. అవసరం లేని స్కిప్ చేయొచ్చు. వెయిట్ రెడ్యూస్ అవ్వాలనుకుంటే ఈ వీడియో చూడండి. కన్ఫామ్‌గా ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. 3 మంత్స్‌లో 10 కేజెస్ తగ్గుతారు. ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గుతాయి. ఇందులో నేను ఏ ప్రొడక్ట్‌కి రెఫర్ చేయట్లేదు. అన్నీ న్యాచురల్‌గానే ఇంట్లో చాలా ఈజీగా దొరికే వాటితోనే అదెలాగో ఈ వీడియోలో మీకు క్లియర్‌గా చెప్తాను. ఇంత సోది ఎందుకు? ఆ టిప్స్ ఏంటి చెప్పండి అని అనుకుంటుంటారు. అది చెప్పలేను. కానీ ముందు మీరు ఎందుకు వెయిట్ తగ్గాలనుకుంటున్నారో వేరే వాళ్ళ కోసం కాకుండా మన కోసం అయితే బావుంటుంది. మీరు మీ సొంతంగా ఆలోచించి వెయిట్ తగ్గాలని నిర్ణయం తీసుకుంటేనే మీరు బాగా చేయగలుగుతారు. వేరే వాళ్ళ కోసం అయితే మనం చేయలేం. చాలామందికి ఓవర్ వెయిట్ వల్ల ఫ్యూచర్‌లో ఇష్యూస్ రావచ్చు. వెయిట్ తగ్గడం వల్ల కూడా ప్రాబ్లమ్ రావచ్చు. అన్నింటికి తట్టుకొని నిలబడాలి. ఎవరైనా సరే మనం లైఫ్‌లో వెయిట్ తగ్గాల్సిన టైం వచ్చేసింది. వెయిట్ బ్యాలెన్స్ చేసుకోవాలి. మనం కొన్ని రోజులు బాగా తిని ఓవర్ వెయిట్ అవుతాం. దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ముఖ్యంగా మన హైట్‌కి తగినట్టుగా మన వెయిట్‌ను మేనేజ్ చేసుకోవాలి. బాగా మెయింటైన్ చేసుకోవాలి. ఓవర్ వెయిట్ కాకుండా చూసుకోవాలి. టిప్స్ డిలే చేయకుండా నేను చెప్తాను. ముఖ్యంగా మీరు ఔట్‌సైడ్ ఫుడ్ మానేయాలి. జంక్ ఫుడ్ తినేయడం మానేయాలి. ఆయిల్ మానేయాలి. నో సాల్ట్, నో షుగర్, నో ఆయిల్. ఇవి తీసుకోకుండా ఎలా తినాలి మేము అని మీరు అనుకోండి. ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్తాను. ఇది మీకు తెలియంది కాదు. మీ బిజీ షెడ్యూల్ వల్ల కొంచెం లేజీ చేయడం వల్ల, అశ్రద్ధ వహించడం వల్ల ఇలా జరుగుతుంది గానీ అంతకుమించి ఏం లేదు. మీరు ఖచ్చితంగా వెయిట్ తగ్గాలనే ప్రయత్నం చేయండి. ఫుడ్ బాగా డైట్ చేయండి. బాగా ప్లాన్ చేయండి. కంపల్సరీ 100% వెయిట్ లాస్ అవుతారు. తగ్గుతాం. ఫుడ్ కంట్రోల్ చేసుకోవాలి. డైట్ చేయాలి. ఫుడ్ టయానికి తినాలి. ఫుడ్ తిన్నామా లేదా అంతే. అది ఎక్కువ తిన్నామా, తక్కువ తిన్నామా అని ఆలోచించకూడదు. ఫుడ్ మీద ఎక్కువ ధ్యాస ఉండకూడదు. ఎక్కువగా ఆలోచించకూడదు. పట్టించుకోవద్దు. పట్టించుకోవడం మానేయాలి. అది అలవాటుగా మారుతుంది. అలా చేస్తే అలవాటైపోతుంది. ఫుడ్ గురించి టూ మచ్‌గా ఆలోచిస్తే పిచ్చెక్కి మనం ఎక్కువ తినాలనిపిస్తుంది మనకు. ఫుడ్‌ను పట్టించుకోవద్దు అసలు. అప్పుడు కంట్రోల్ అవుతుంది. మనము బిజీ అవ్వాలి. టైమ్ టు టైమ్ ఫుడ్ తినాలి. క్వాంటిటీ కొంచెం తగ్గించుకోవాలి. ఫుడ్ మానేయాలి అని కాదు. తక్కువ తినాలి. ఎక్కువ తినకుండా తినాలి. అలా చేస్తూ ఉండాలి. నేనైతే మార్నింగ్ టీ, కాఫీ కూడా తాగను. మానేశాను. ఏమి తాగను. రాత్రి నానబెట్టిన శనగలు, పల్లీలు, నువ్వులు, సన్‌ఫ్లవర్ విత్తనాలు, గుమ్మడికాయ విత్తనాలు, చియా సీడ్స్, గ్రీన్ బఠానీలు ఇవి వాటర్‌లో నైట్ నానబెట్టుకొని మార్నింగ్ తీసుకుంటాము. When will I return? I miss the vivid memory. Daydream my way to you.
తర్వాత ఒక జొన్న రొట్టెది చిన్నది. ఒక జొన్న రొట్టె తింటాను. మధ్యాహ్నం మాత్రమే ఫుల్‌గా భోజనం చేస్తాను. ఈవినింగ్ ఏం తినను. అంటే స్నాక్స్ గానీ, పానీపూరి గానీ, మిర్చి గానీ, టీ గానీ ఏం తీసుకోను. మళ్ళీ రాత్రి ఒక జొన్న రొట్టె తింటా. అందులో ఆయిల్ లేకుండా, వేరే ఏమి లేకుండా కొద్దిగా కర్రీ, పప్పుతో తింటాను. The way you take me. రోటీలు చాలా చిన్నగా ఉంటాయి. ఒకసారి అవి సరిపోవు. కానీ వాటితో అడ్జస్ట్ అవుతాను. నేను ఫుడ్ గురించి ఎక్కువగా ఆలోచించను. ఆలోచిస్తే మనకు పిచ్చెక్కుతుంది. పట్టించుకోవడం మానేయాలి. అప్పుడు ఉండగలుగుతాం. ఎక్సర్‌సైజులు కూడా పెద్దగా ఏమీ చేయను. లైట్‌గా వార్మప్స్ మాత్రమే చేస్తా. అంటే నా ఉద్దేశ్యం ఏమిటంటే ఫుడ్డు మానేయకూడదు. తినేది తక్కువ తినాలి. క్వాంటిటీ తగ్గించాలి. డైట్ చేయాలి. కొంచెం కొంచెంగా తినాలి. అంటే అసలుకే పస్తుండమని కాదు. తక్కువ తక్కువ తినాలి. అప్పుడు డైట్ బాగా కంట్రోల్ అవుతుంది. బరువు తగ్గుతాం. డెఫినిట్‌గా డైట్ చేస్తే డెఫినిట్‌గా డైట్ చేయండి. బరువు తగ్గుతాం. పస్తులు ఉండకూడదు. కొంచెం కొంచెంగా తినమంటున్నాం అంతే. కంపల్సరీ 100% వెయిట్ తగ్గుతాం. When will I return? Daydream my way to you. Memories aren't hard to find. Memories of you. 3 నెలల్లో 10 కేజీస్ తగ్గాను. నేను 60 కేజీలకు తగ్గాను. అంటే అంతకుముందు 73 ఉండేవాడిని. 73 వెయిట్ నుంచి 60కొచ్చాను ఇప్పుడు. 60 నుంచి ఈ మధ్య మళ్ళీ కొద్దిగా 1, 2 కేజీలు అటు ఇటుగా 72 62 అలా వచ్చాను. 73 ఉండేది. 10 కేజీస్ తగ్గాను. ఇప్పుడు 60 వరకొచ్చాను. ఈ మధ్యనే మళ్ళీ ఒక 2 కేజీలు అట్లా కొద్దిగా వెయిట్ పుట్ అయ్యాను. మళ్ళా బ్యాలెన్స్ చేసుకుంటాను. కంపల్సరీగా వెయిట్ తగ్గొచ్చు. అందులో ఏం డౌట్ ఏం లేదు. పస్తులు ఉండకూడదు. మరీ ఓవర్ ఎక్సర్‌సైజ్‌లు కూడా ఏం చేయొద్దు. ఇంట్రెస్ట్ ఉంటే చేయాలి. అదే పనిగా ఎక్సర్‌సైజ్ చేస్తామనే తగ్గుతామనేది కాదు. మెయిన్ డైట్ తక్కువ ఫుడ్ తినుకుంటా, తక్కువ ఫుడ్ తింటూ తగ్గొచ్చు. మన వెయిట్ రెడ్యూస్ అవుతుంది కంపల్సరీ.